పాస్టర్ అభినయ్ ఇష్యూ నిన్న ఉదయం నుంచి ఇన్స్టాగ్రామ్లో న్యూస్ ఛానల్స్లో పాస్టర్ అభినయ్ గురించి అండ్ అతని మీద జరిగిన అటాక్ గురించి డిబేట్స్ పెట్టారు. అంటే పొలిటికల్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకోవడం మొదలెట్టారు. అటు ఇటు తిరిగి ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు గారి మీద కూడా వెళ్ళింది ఇది. అండ్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి దానికి ఎటువంటి సంబంధం లేదురా అయ్యా అని చెప్పుకోవాల్సి వచ్చింది. అండ్ అటు కొంతమంది టీడీపీ లీడర్స్ మీద కూడా అనుమానపడ్డారు. కట్ చేస్తే ఇప్పుడు పోలీసులేమో ఇదంతా స్టేజ్, అంటే ఆయనే తన మీద సింపతి కోసం కానీ లేదా పొలిటికల్ బెనిఫిట్స్ కోసం కానీ ఇదంతా చేస్తున్నట్టు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈ మొత్తం స్టోరీ ఏంటి, అండ్ పోలీసులు ఏమేమి ప్రూఫ్లు చూపించారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. సో అసలు ఏం జరిగిందనే దానికంటే ముందు ఈ అభినయ్ దర్శన్ అనే పర్సన్ ఎవరో తెలుసుకోవాలి. ప్రజెంట్ ఈయన ఒక పాస్టర్గా కొంతమందికి తెలుసు, బట్ ఆయన పాస్టర్ అవ్వకముందు 2-3 ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కూడా తీశారు. ప్రజెంట్ అయితే మాకు తెలిసినవైతే మిస్డ్ గాల్ అంట 2013లో, అండ్ ఫిదా అంట 2015లో, అంటే ఫిదా కాదు, ఇది వేరే ఫిదా. ఈ 2 మూవీస్ మాత్రమే. అండ్ అలాగే ఆ తర్వాత సినిమాలు వదిలేసి ఒక పాస్టర్గా మారిపోయారంట. ఎందుకు ఏంటి అనేది తెలీదు. సో ఇక్కడ నుంచి ఆయన స్పీచ్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ అలాగే చాలామంది పాస్టర్స్తో కనెక్షన్ పెంచుకున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా, ప్రవీణ్ పగడాల గారి చనిపోయిన తర్వాత ఆయన మీడియాలో ఎక్కువ కనిపించారు. ఆయన మరణానికి ముందు క్రైస్తవం ఒకటి, మరణం తర్వాత క్రైస్తవం వేరేలా మారబోతుంది. కాయనికి 2 వైపులా ఉంటుంది. ఒకవైపే ఇంతవరకు చూశారు, రెండో వైపు మేము చూపించబోతున్నాం. సో ఒక రకంగా ప్రవీణ్ గారు చనిపోయాకే ఈయన కొంచెం ఫేమ్ వచ్చింది. ఆయన గురించి మాట్లాడడం వల్ల ఆ తర్వాత ఆ సంవత్సరంలో మార్చిలో ఒక పొలిటికల్ పార్టీని కూడా స్టార్ట్ చేశారు. అండ్ పేరు వచ్చేసి భరోసా పార్టీ. అండ్ ఆ పార్టీ పరంగా అలాగే క్రిస్టియానిటీ ప్రీచింగ్స్ ఇవ్వడానికి ట్రావెల్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో పాదయాత్ర కూడా స్టార్ట్ చేశారు. ఆయన యూట్యూబ్ ఛానల్ ప్రకారం 27th April 2026కి పాదయాత్ర స్టార్ట్ అయ్యి 28 రోజులు అవుతుంది. అండ్ ఇప్పుడు ఇంకొక 22 రోజులు, అంటే అటు ఇటుగా మొత్తం ఒక 50 రోజులు పాదయాత్ర పూర్తి చేసుకున్నారనమాట. నిన్న మొన్న తీసేస్తే 48 రోజులు ఆయన పాదయాత్ర చేశారు. అండ్ ఈ ప్రాసెస్లోనే కొంతకాలంగా ఒక విలేజ్లో ఉంటూ అక్కడ చుట్టుపక్కల గ్రామాలకంతా తిరుగుతూ ఉన్నారంట. అంటే ఇది క్రిస్టియానిటీని ప్రీచ్ చేయడానికి, అలాగే తన పొలిటికల్ పార్టీని గురించి కూడా చెప్పుకోవడానికి తిరుగుతూ ఉంటారు. అండ్ ఈ ప్రాసెస్లోనే ఆయనకి కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయంట. దాని గురించి ముందు మాట్లాడుకుందాం. ఎనీవేస్, మొన్న ఆయన ఒక కార్కి రిపేర్ వచ్చిందని ఆ ఊరి నుంచి ఇంకొక ఊరికి రిపేర్ కోసం వెళ్తున్నారని, అండ్ ఆ టైంలోనే ఈయన మీద అటాక్ జరిగిందంట. ఫస్ట్ మీరే వీడియో చూడండి. అండ్ మీరు చాలామంది చూసుంటారులేండి, బట్ నేను బ్లర్ చేసి చూపించాలి. ఇది మొన్న రిలీజ్ అయిన వీడియో. అండ్ రక్తం కూడా కనబడకూడదు మా వీడియోస్లో అయితే. అండ్ ఇందులో కనుక మీరు చూస్తే ఫస్ట్ కొంతమంది కుర్రాళ్ళు ముఖం చుట్టూ కండువాలు కట్టుకొని ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. ఆ తర్వాత కారు ఆగిపోయింది. అండ్ ఆయన కిందకి లాగారు. అండ్ ఆయన వెనకాల ఇంకొక పర్సన్ వీడియో తీస్తూ ఉన్నారు. అండ్ ఆయన్ని కూడా కిందకి లాగారు. అండ్ అలా వాళ్ళని చెట్లలోకి తీసుకుని వెళ్ళారు. అండ్ ఆ తర్వాత వెనకాల ఉన్న ఆయన అరుస్తూ ఉన్నాడు. అండ్ ఈ పాస్టర్ లేచి నించోవడం చూడొచ్చు. అండ్ ఆ తర్వాత వీడియో ఎండ్ అవుతుంది. అండ్ దీని తర్వాత కొన్ని మీడియా ఛానల్స్ అయితే చావు బ్రతుకుల్లో పాస్టర్ అభినయ్ అనే టైటిల్స్ కూడా వేసాయి. అండ్ ఈ వీడియో కూడా చూడండి. అది ఆయన మీద అటాక్ జరిగిన తర్వాత అక్కడ లోకల్స్ వచ్చి తీసిన వీడియో. ఇందులో ఆయన తల నుంచి రక్తం కారుతుంది. అండ్ అలాగే ఒంటి నిండా కూడా గాయాలు ఉన్నాయి. సో దీని తర్వాత ఆయన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ ప్రజల్లే ఆయన మోసుకుంటూ వెళ్ళారు కూడా. అండ్ హాస్పిటల్లోకి వెళ్ళాక ఆయన బాడీకి కూడా కొన్ని కట్లు కట్టారు. అండ్ మొత్తం మీద కొన్ని లాజికల్ డౌట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి ముందు మాట్లాడదాం. అండ్ ఇదే టైంలో ఆయన అంతకుముందు చేసిన ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఆ వీడియో కూడా ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. పాడేరు నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపో అని కంటిన్యూస్ గా బెదిరింపు కాల్స్ ఎవరు చేయిస్తున్నారంటే వాళ్ళని ఎమ్మెల్యే తాలూకు అంటారు. సో ఈయన అక్కడ లోకల్ ఎమ్మెల్యే మనుషులని చెప్పారు కాబట్టి కాంట్రవర్సీ మొత్తం అక్కడ లోకల్ ఎమ్మెల్యే అయిన విశ్వేశ్వర రాజు గారు వైపు వెళ్ళింది. అండ్ ఆయన ఇదంతా చేయించారని. అండ్ ఇంకొక వీడియో కూడా ఉంది. అదేంటంటే ఈయనకి థ్రెటనింగ్ కాల్స్ వచ్చిన రికార్డింగ్స్ అవి కూడా ప్లే చేస్తాను, వినండి. వదిలిపెట్టి పోవడం కానీ మరి నువ్వు చెప్పే ఓటింగ్ మాట్లాడుతున్నావు ఎవరితో? దొంగరాజు ఒకటి తెలుసు. కానీ నేను నీరుతోటి పొలంలో పాడేరు నియోజకవర్గంలో ఉంటాను రా. నువ్వు పొమ్మన్న ఒకటి ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా ఉంటాను రా. అండ్ దీని తర్వాత హాస్పిటల్లో ఆయన ఇంటర్వ్యూలు తీసుకుంటున్నప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పారు. అంటే ఆయన్ని ఎలా అటాక్ చేశారని, అండ్ అలాగే ఆయన మీద ఎలా దాడి జరిగిందని. అండ్ ఆయన ప్రకారం అయితే వాళ్ళు ఆయన వెనకాల పడుతున్నప్పుడు వెనక సీట్లో ఉన్న పర్సన్కి వీడియో తీయని చెప్పారంట. అండ్ వాళ్ళు తరుగుతున్నారనే టెన్షన్లో చెట్లలోకి పోనిచ్చారంట. దాంతో కారు ఆగిపోయింది. అండ్ అలా వాళ్ళు ఆయన కిందకి లాగారు. అండ్ తర్వాత పొదల్లోకి తీసుకెళ్లారు. పగలగొట్టిన బీర్ బాటిల్స్తో ఆయన మీద అటాక్ చేయకపోతే ఆయన తప్పించుకునేసరికి గీత పడిందంట. అండ్ అలాగే ఇంకొన్ని గాయాలయ్యాయి, వాటికి కట్లు కట్టారు. అండ్ ఇంకొన్ని జరిగాయి. సో వాటన్నిటి గురించి కూడా మాట్లాడదాంలేండి.
సో ఈ అటాక్ గురించి బయటకు వచ్చాక పోలీసులు ఎక్కడైతే ఈ అటాక్ జరిగిందో ఆ ఏరియా మొత్తంలో సెక్యూరిటీ టైట్ చేశారు. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, ఒక పాస్టర్ మీద అటాక్ జరిగితే అది మత గొడవల కిందకి మారుద్ది. సో ఎటువంటి మత గొడవలు జరగకూడదు కదా. అండ్ పోలీసులు కూడా కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా స్టార్ట్ చేశారు. అండ్ ఇదే టైంలో ఈయన మీద అటాక్ జరగలేదని అండ్ ఆయన పాస్టరే కాదని, ఆయన ఫేక్ అని కొంతమంది పాస్టర్స్ కూడా ఈయన గురించి మాట్లాడారు. ఇక్కడ వీడియోలో చూడండి. హోమ్ మినిస్టర్ కూడా నేను ఈమెయిల్ చేయడం జరిగింది సార్, ఇదంతా ఫేక్, 100% ఫేక్, ఇది ఆడుతున్న డ్రామా, కొంచెం మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నట్లు ఉన్నది అని చెప్పేసి. అండ్ పోలీసులకు కూడా ఈవినింగ్ కల్లా ఇది ఫేక్ అని అనౌన్స్ చేశారు. అంటే అటాక్ ఆయన మీద ఆయనే చేసుకున్నారంట. రీజన్ ఏంటో తెలియదు, అంటే ఏంటో తెలియదు అంటే మీకు అర్థమై ఉంటుంది. బట్ అండ్ దీని మీద అటాక్ చేసిన ఒక పర్సన్ యొక్క వైఫ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి మొత్తం బయట పెట్టారు. అండ్ కొన్ని ప్రూఫ్ కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ అయిపోయినాయి సోషల్ మీడియాలో అవి ఇన్స్టాగ్రామ్ మెసేజెస్. అండ్ అందులో తన మీద ఎలా దాడి చేయాలి అండ్ ఎక్కడ దాడి చేయాలి అనేవి చాలా క్లియర్గా వాయిస్ నోట్ కూడా పంపించున్నాయి. క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ఏమో ప్రూఫ్స్ బయటకు వచ్చాయి. అండ్ అటాక్ చేసిన పర్సన్ కూడా ఆయనే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడని వీడియో కూడా రిలీజ్ చేశారు. అండ్ ఆ వీడియో కూడా చూడండి. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. ఇవే కాదు, ఈ ఇన్సిడెంట్ మొదటి నుంచి రెడ్ ఫ్లాగ్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ వన్, ఆయన మీద జరిగిన అటాక్. సరే, పోలీస్ రిపోర్ట్స్ ఇవన్నీ ఫేక్ అనుకుందాం, కోర్టులో ఇంకా ప్రూవ్ కాలేదు కాబట్టి దీన్ని కూడా కొద్దిసేపు పక్కన పెడదాం. ఫస్ట్ అటాక్ జరిగిన వీడియో ఉంది కదా, ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం. జస్ట్ డౌట్స్ మాత్రమే, ఆయనే క్లారిటీ ఇవ్వాలి. సో బేసిక్గా ఇప్పుడు మీరు కార్లో వెళ్తున్నారు అండ్ అలా వెళ్తున్నప్పుడు మీ కార్ మీద దాడి జరిగింది. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? కార్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవడం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ పని చేయాలి. కానీ అక్కడ ఆ వీడియోలో వాళ్ళు లాగితే దానికన్నా కార్ స్పీడ్ చాలా తక్కువ ఉంది. అది ఎలా ఉందంటే వాళ్ళు కార్ని చేసి చేస్తున్నట్లేదు, కార్తో రన్నింగ్ రేస్కి వెళ్తున్నట్టుంది. సరే, రోడ్ బాగాలేదా చూద్దాం, సరే అది పక్కన పెడదాం. దీని మీద కూడా ఆయన ఒక వీడియోలో చెప్పారు, కార్ని చెట్లలోకి పోనిచ్చారు. మరి ఎలా పోనిచ్చారు? చెట్టుకి మీకు కొద్దుకొని ఉంటే ఎయిర్ బ్యాగ్స్ కూడా బయటకు వస్తాయి. బట్ ఆయన చెట్లలోకి పోనిచ్చారు, కార్ నుంచి బయటపడ్డారంట. నమ్ముదామంటే ఇంకా మీ ఇష్టం అదనమాట. సో బేసిక్గా ఆయన కార్ డోర్ లాక్ చేయకుండా కార్ని డ్రైవ్ చేస్తున్నారు. వాటే లాజిక్. అండ్ అది నిజం అవ్వడానికి ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే కార్ నడిపేటప్పుడు డ్రైవర్ ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? డోర్స్ లాక్ చేయడం. అండ్ ఒకవేళ మర్చిపోయినా సరే తర్వాత ఎవరైనా తరుముతున్నప్పుడు అయినా సరే డోర్ లాక్స్ చేసుకుంటారు. మా డ్రైవర్ అయితే అదే చేస్తాడు. ఈయన ఏంట్రా అంటే కార్లో నుంచి కింద పడిపోయాడంట, అది కూడా దేన్ని గుద్దుకుండా. అండ్ ఇది రెండో రెడ్ ఫ్లాగ్. మూడోది వచ్చేసి ఆయనకైనా గాయాలు. అండ్ మీరు ఆయన మీద అటాక్ జరిగిన వీడియో ఎండింగ్లో చూస్తే ఆయన షర్ట్ అండ్ ప్యాంట్ అవన్నీ బాగానే ఉన్నాయి. అండ్ అలాగే బయట ఒంటి మీద కూడా అన్ని గాయాలు ఏమీ లేవు. బట్ ప్రజలు ఉన్న వీడియోలో చూస్తే ఆయన షర్ట్ చినిగిపోయింది. సో బేసిక్గా ఆయన చంపాలని వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆయన కార్లోంచి కిందకి బయటికి లాగారు. అండ్ షర్ట్ ప్యాంట్ చింపకుండా, తలకు గాయం చేయకుండా వదిలేశారు. అండ్ ఈ ప్రాసెస్లో మొత్తాన్ని వీడియో కూడా తీసుకొని ఇచ్చారు. అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బట్ మళ్ళీ వచ్చి ఆయన మీద మళ్ళీ దాడి చేశారంట. ఈసారి అక్కడ ఉన్న లోకల్స్ రావడం చూసి మళ్ళీ పారిపోయారంట. మీలో ఎంతమంది దీన్ని నమ్ముతారో నాకు తెలియదు. బట్ ఇది కూడా రెడ్ ఫ్లాగే. అండ్ దీని తర్వాత రెడ్ ఫ్లాగ్ వచ్చేసి ఆయన అంతకుముందు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పెట్టిన వీడియో. అండ్ వీడియోలో ఆయన ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పెట్టారు. 7981139513 ఈ నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సుపారీ ఇచ్చారంట, చంపేస్తారంట. ఆయన యూట్యూబ్ ఛానల్లోనే వీడియో ఉంటుంది చూడండి. సో ఆ వీడియోలో ఆయన ఇచ్చిన నెంబర్ ఇది. అండ్ ఆయన ప్రకారం వాట్సాప్ నుంచి కాల్స్ వస్తున్నాయంట. బట్ ఈ నెంబర్కి వాట్సాపే లేదు. మేబీ ఫోన్ నెంబర్ లీక్ అయ్యాక డిలీట్ చేశారని అనుకుందాం. సో ఈ నెంబర్ని ఒకసారి ట్రూ కాలర్లో చూసినా సరే ఏమొస్తుందంటే జాన్ ఏబీ ప్రకాష్ ఏదో ఎయిర్పోర్ట్ అని వస్తుంది. నిన్న అయితే వేరే పేరు వచ్చిందంట. మేబీ అది కూడా మార్చుండొచ్చు. సో ట్రూ కాలర్లో పేరు ఎవరైనా మార్చచ్చు. బట్ ఫోన్పేలో సెట్ చేస్తే బ్యాంకింగ్ నేమ్ వస్తుంది. అండ్ ఆ నేమ్ చూస్తే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. పాలెపోగు జూబ్లీ రాజు అని పేరు వస్తుంది. సరే, ఎవరో కాల్స్ చేశారు అండ్ వాళ్ళ పేరు వస్తుంది, తెలుస్తుంది ఇక్కడ. మరి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు ఒక పర్సన్ మీకు ఫోన్ చేసి మిమ్మల్ని చంపేస్తా అంటే ఫస్ట్ మీరు చేసే పని ఏంటి? మీకు ఏమైనా సూపర్ పాపులారిటీ ఉందా పట్టించుకోకపోవడానికి? ఒక నార్మల్ పర్సన్స్ ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేశారనుకోండి, ఫోన్ చేసి చంపేస్తాను బెదిరిస్తే వాళ్ళు ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నిస్తాంగా. ఇప్పుడు పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ అనుకోండి,
వాళ్ళు పట్టించుకోకపోయినా ఒక అర్థం, ఎందుకంటే చాలామంది థ్రెటనింగ్స్ ఉంటాయి, అయినా వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి. మరి మీరు చేసిన పని ఏంటి? ఇది ఇంకో రెడ్ ఫ్లాగ్ మరి. అండ్ ఇన్ని రెడ్ ఫ్లాగ్స్ మధ్యలో కూడా ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన చెప్పిందంటే తెలుసా, చాలా బాధాకరమైన విషయం. నాతో చాలామంది అపోజ్ చేసినా పర్లేదు, కానీ ప్రవీణ్ పగడాల గారిని చంపినట్టు నన్ను కూడా చంపాలని చూస్తున్నారని. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏదైతే జరిగిందో సేమ్ ఇప్పుడు నా విషయంలో కూడా అదే జరుగుతుంది. సేమ్ అలాంటి కుట్రే జరుగుతుంది. అన్న ప్రభుత్వం వాళ్ళది, నాయకులు వాళ్ళు, అధికారం వాళ్ళది, అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడితే తాగి చచ్చిపోయాడని చెప్పి సీసీ ఫుటేజ్లు పుట్టించిన వాళ్ళు ఇక్కడ మొదటగా ప్రవీణ్ గారు చనిపోయింది యాక్సిడెంట్లో, అండ్ అది పోలీసులు వీడియో ప్రూఫ్తో సహా బయటపెట్టారు. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఫేమ్ కోసం ఆయనది హత్యే అని ఆ పర్సన్ మాట్లాడుతూ వచ్చాడు. అండ్ చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. అండ్ ఎన్నో కూడా ప్రెస్తో మాట్లాడతా నాకు అసలు ఇది నచ్చలేదు ఆయన చెప్పిన విషయం. నా మీద అటాక్ జరిగితే పోలీసులు మా వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పారు. అక్కడ పోలీసులు నిన్న ఈవినింగ్ వరకు ఎవరిని అరెస్ట్ చేయాల, కానీ కొంచెం సెన్సిటివ్ కాబట్టి మార్నింగ్ నుంచి ఆయనతో ఎవరో ఉన్నారని వాళ్ళందరినీ ఇంట్రాగేషన్కి పిలిచారు. అండ్ ఆ ఇంట్రాగేషన్లోనే ఇవన్నీ తెలిసిపోయాయి. మామూలుగా యూట్యూబ్ ఛానల్లో ఉండే మనలాంటి సామాన్య ప్రజలకి ఎన్ని డౌట్స్ వస్తాయి, అక్కడ ఉంది ఇలాంటి కేసులు వందల కొద్ది కేసులు చూసిన పోలీసులకు మాత్రం ఆ మాత్రం డౌట్ రాకుండా ఉంటుందా? అసలు వీడియో వచ్చినప్పటి కాడి నుంచి అసలు సాయంత్రం కాల్స్ లీక్ అవ్వకముందే మార్నింగ్ నుంచి ఇదంతా ఫేకు డ్రామా లాగా ఉంది అని వీడియోలని మొత్తం అన్ని, ఏ వీడియో అయినా చూడండి మీరు ఇన్స్టాగ్రామ్లో, ఆ వీడియో కింద కామెంట్స్ ఏముంటున్నాయి, ఇదంతా ఫేక్ వీడియో లాగా ఉంది అని. మెయిన్గా వచ్చిన డౌట్ ఎక్కడంటే వీడియోలో లేని గాయాలు ఆయనకు హాస్పిటల్లోకి వచ్చాయి. సో ఇక్కడ మెయిన్ డౌట్ ఏంటి అంటే, దాని నుంచి ఇంట్రాగేషన్ చేస్తే ఆ దాడి చేసిన వాళ్ళలో ఒకళ్ళ వైఫ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రూఫ్స్ బయటపడ్డాయి. అండ్ మొత్తం 6 ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అండ్ వాళ్ళందరినీ ప్రెజెంట్ అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఇవి మొత్తం బయటపడ్డాయి. అండ్ ఇవి కూడా ఇప్పటివరకు బయటపడిన విషయాలు మాత్రమే. ఫ్యూచర్లో ఇంకొన్ని విషయాలు బయటికి రావచ్చు. అండ్ ఇప్పటివరకు ప్రూఫ్లు అయితే ఆయనకి ఎగెనిస్ట్గానే ఉన్నాయి. ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ ఆయనే నిజంగా ఈ పని చేస్తుంటే ఇది ఎంత సెన్సిటివ్ మ్యాటర్ అనేది అర్థం కావట్లా చాలామందికి. నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీడియోస్ కింద కామెంట్స్ చూశాను. అండ్ హ్యాపీ ఏంటంటే దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు. బట్ ఇలాంటివి కొన్ని సిచ్యువేషన్స్లో 2 మతాల మధ్య పెద్ద పెద్ద గొడవలు పెడతాయి. అండ్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆ వీడియోస్ బయటికి రాకపోయి ఉంటే కొంచెం ఇలాంటివే జరిగాయి. అండ్ ఇండియాలో కూడా ఇలాంటి గొడవలకి చాలా హిస్టరీ ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను మీకు 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఇవి విన్న తర్వాత పాస్టర్ అభినయ్ కేసు ఎంత డేంజరస్ అయిందో మీకు అర్థమైంది. ఒకవేళ ఇది ఆయన చెప్పింది అబద్ధం అయితే అన్న కేసులోనే చెప్తున్నాను. ఫస్ట్ ఇన్సిడెంట్ 2013 క్యానింగ్, వెస్ట్ బెంగాల్. 2013లో వెస్ట్ బెంగాల్లో క్యానింగ్ సబ్ డివిజన్లో ఒక ముస్లిం ఇమాం చనిపోయారు. అది కూడా ఆయన నైట్ ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ఆయన దగ్గర క్యాష్ ఉంది. సో కొంతమంది దొంగలు ఆయన క్యాష్ని దొంగిలించి ఆయన చంపేశారు. అండ్ ఆయన చనిపోయాడని న్యూస్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయింది. అండ్ దాంతోపాటు ఒక రూమర్ కూడా స్ప్రెడ్ అయింది. అదేంటంటే హిందూ మెజారిటీ విలేజ్ నలైఖాలీలో ఆయన చంపారు అని చెప్పారు. ఆ తర్వాత ఏమైందో చూడండి. 10,000 మంది మోబ్ నలైఖాలీ మీద అటాక్ చేశారు. అండ్ 200 కంటే ఎక్కువ హిందూ ఫ్యామిలీస్ ఇళ్ళుని తగలబెట్టేశారు. అండ్ 2,000 మంది పారిపోయారు. పోలీస్ వెహికల్స్ అటాక్ అయ్యాయి. రైల్వే లైన్స్ బ్లాక్ అయ్యాయి. బాంబ్ చేశారు. పెట్రోల్తో ఇళ్ళకి నిప్పులు అంటించారు. అండ్ చాలామంది చనిపోయారు కూడా. అండ్ ఇదంతా ఎందుకు? హిందువులు ఒక ఇమాం మీద అటాక్ చేశారనే రూమర్ వల్ల. అండ్ సెకండ్ ఇన్సిడెంట్ 2008 కాంధమాల్, ఒడిస్సాలో కాంధమాల్ డిస్ట్రిక్ట్లో ఒక హిందూ సెయింట్ అయిన స్వామి లక్ష్మణానంద సరస్వతిని ఆగస్టు 23, 2008 అతని ఆశ్రమంలోనే చంపేశారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో మావోయిస్టులు చేశారని కన్ఫర్మ్ అయింది. కానీ క్రిస్టియన్స్ ఆయన చంపారనే రూమర్ స్ప్రెడ్ అయింది. తర్వాత ఏమైందో తెలుసా? లిటరల్గా ఒడిస్సా తగలడిపోయింది. 395 కంటే ఎక్కువ చర్చెస్ని తగలబెట్టారు. 6,500 కంటే ఎక్కువ వేళ్ళని నాశనం చేశారు. దాదాపు 60,000 నుంచి 75,000 మంది నిరాశ్రయులయ్యారు, హోమ్లెస్ అయ్యారు. అండ్ ఇందులో హిందువులు, క్రిస్టియన్స్ ఇద్దరు ఉన్నారు. అండ్ దాదాపు 18,000 మందికి గాయాలయ్యాయి. ఇంకా చాలా బయటపడిన దారుణాలు కూడా జరిగాయి. అమ్మాయిలను మొలస్ట్ చేశారు, మత మార్పిళ్ళు జరిగాయి. ఈ 2 రిలీజియస్ ప్రజలకి మధ్య ఒక మినీ యుద్ధమే జరిగింది. ఇదంతా దేనివల్ల? ఒక రాంగ్ రూమర్ వల్ల. అండ్ అలాగే ఇలాంటివి లెక్కలేనన్ని ఇండియాలో అండ్ ప్రపంచంలో కూడా జరిగాయి. అండ్ ప్రతి మతంలో కూడా జరిగాయి. ఇక్కడ బేసిక్ ఇష్యూ ఏంటంటే, ఒక మతం యొక్క ప్రీచర్ మీద, అంటే ఒక సాధువు మీద కావచ్చు, లేదా ఒక మౌలానా మీద కావచ్చు, లేక ఒక పాస్టర్ మీద కూడా కావచ్చు, ఇలా వాళ్ళ మీద అటాక్స్ జరిగినప్పుడు ప్రజలు దాన్ని చాలా సెన్సిటివ్గా తీసుకుంటారు. లైక్ వాళ్ళ ఐడెంటిటీ మీద అటాక్ జరిగినట్టు తీసుకుంటారు. ప్రవీణ్ పగడాల గారి కేసులో కూడా ఇప్పటికీ దాన్ని హత్యని నమ్మేవాళ్ళు ఉన్నారు. అండ్ నమ్మించే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ అభినయ్ కేసులో ఏం జరిగింది? ఆ అటాక్ వీడియో వైరల్ అయింది. క్రిస్టియన్స్ని హిందువులు చంపాలని చూస్తున్నారనే నేరేటివ్ క్రియేట్ అయింది. అండ్ కొంతమంది నేను కామెంట్స్ కూడా చూసాను. దాన్ని ఇంకా ప్రూఫ్లు బయటపడిన తర్వాత కూడా కొన్ని కామెంట్స్ చూసా. ఒక కామెంట్లో సీఎం గారు ఒక యాక్టర్ని సెట్ చేసి బాగానే చెప్పిస్తున్నారు అని. అలా ఉంటాయి. అంటే వాళ్ళు ఇంకా క్రిస్టియన్స్ మీద హిందువులు అటాక్ చేశారని ఇంకా నమ్మే ఆ మైండ్ సెట్లోనే ఉన్నారు ఇంకా కొంతమంది. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయింది. అటు తిరిగి లోకల్ ఎమ్మెల్యే మీద ఎలిగేషన్స్ వచ్చాయి. పొలిటికల్ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. పాడేరు ఏరియాలో ట్రైబల్ కమ్యూనిటీలో టెన్షన్ క్రియేట్ అయింది.
పోలీసులు సెక్యూరిటీ టైట్ చేయాల్సి వచ్చింది. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ పోలీసులు చాలా స్పీడ్గా ఇన్వెస్టిగేట్ చేయకపోతే ఏమయ్యేదో ఆలోచిస్తేనే ఇది ఎంత పెద్ద రిస్క్ అర్థమవుతుంది. మేబీ ఇప్పుడు ఇలాంటి గొడవలు జరగకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో జరగబోయే వాటికి ఇది ఒక పునాది అయ్యేది. ప్రవీణ్ పగడాల గారి చనిపోయిన విషయంలో కూడా ఆయన ఫ్యామిలీనే పోలీసుల యొక్క రిపోర్ట్స్కి వెల్కమ్ చెప్తే ఈయన మాత్రం అది హత్య అని ఫైట్ చేశాడు. అలా ప్రజల్లో ఒక కమ్యూనల్ నేరేటివ్ని తీసుకురావడానికి ట్రై చేశాడు. ఇప్పుడు ఈయన మీద అటాక్ జరిగింది, రేపు ఇంకొక పాస్టర్ మీద అటాక్ జరిగాక అప్పటికైనా కొంతమంది అయినా వాళ్ళ పేషెన్స్ని కోల్పోతారు కదా. ఇప్పుడు రేట్స్ జరిగే అవకాశం లేదా? అలా కాకపోయినా ఒక స్టేట్కి చెందిన మన మధ్య గొడవలు మొదలయ్యేవి. ఒక పాస్టర్ సింపతి కోసం లేదా పొలిటికల్ మైలేజ్ కోసం చేసిన ఫేక్ డ్రామా వల్ల ఇంత పెద్ద డిజాస్టర్ రావచ్చు, ఒకవేళ ఆయన అబద్ధం చెప్తే. అంటే కోర్టులో ప్రూవ్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకా ఇలా మాట్లాడలేకపోతున్నాను. ఒకవేళ కోర్టులో ప్రూవ్ అయ్యాక వేరేగా మాట్లాడే ఉన్నాను. సరే, నిన్న వీడియోలు రాగానే కొంతమంది క్రిస్టియన్స్ ఇది ఫేక్ అటాక్ అన్నారు. అండ్ నేను ఒక పాస్టర్ కూడా ఈ అభినయ్ని ఫేక్ పాస్టర్ అన్నారు. అండ్ వీడియోలో మీరు స్టార్టింగ్లో చూశారు. అండ్ ఇంకొక అతనైతే ఏకంగా నువ్వు చేసిన తప్పు అయితే క్రైస్తవ సమాజం నిన్ను క్షమించదని చెప్పేశారు. ఫేక్ పాస్టర్స్ అని చెప్పి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? నేను చెప్పనంటే కుదరదు. నువ్వు రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా. రేపొద్దున నువ్వు తప్పు చేసావని తెలిస్తే మాత్రం సహించి వదిలిపెట్టేదైతే లేదు. ఒకవేళ చట్టబద్ధంగా జరిగింది తప్పు అని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవ సమాజం నేను క్షమించదు, మేము కూడా నేను క్షమించను. కాబట్టి అంటే కొంతమంది ట్రాప్లో పడలేదు, బట్ చాలా మంది దీన్ని హిందువులు క్రిస్టియన్స్ మీద చేసిన దాడి కిందే చూశారు. ఏదైనా పోలీసులు పూర్తిగా చెప్పే వరకు ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం సోషల్ మీడియా లెన్స్లో చూసి మనం డిసైడ్ చేయకూడదు. అండ్ ఒకవేళ వీడియో చూస్తే మీరు వెంటనే షేర్ చేయండి, వెరిఫై చేసుకోండి, ఫార్వర్డ్ చేయకండి, ఒక సెకండ్ ఆగండి, న్యూస్ని కరెక్ట్గా చూడండి. ఒక్క షేర్ మీకు ఒక చిన్న విషయంలా కనిపిస్తుంది, కానీ ఆ షేర్ వల్ల ఎక్కడో ఒక కమ్యూనిటీలో లేదా ఒక పర్సన్లో ఒక ఫైర్ క్రియేట్ అయ్యిద్ది, ఒక ఫైర్ స్టార్ట్ అయ్యిద్ది, ఒక కోపం రగిలిద్ది. ఇక్కడ పాస్టర్ అభినయ్ కేసులో పోలీసులను అప్రిషియేట్ చేయాలి. చాలా త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి నిజాన్ని బయటపెట్టారు. కమ్యూనల్ టెన్షన్ రాకముందే వాటిని ఆపేశారు. బట్ అన్నిసార్లు వాళ్ళు అలా చేయలేరు. అండ్ చాలా కేసెస్లో ప్రూఫ్లు దొరకకపోతే పోలీసులు రియాక్ట్ అవ్వడానికే టైం పట్టుద్ది. ఆ టైంలోపే చాలా డ్యామేజ్ జరుగుద్ది. అందుకే రెస్పాన్సిబిలిటీ ఇలాంటి విషయాల్లో, ఈ కమ్యూనల్ విషయాల్లో మన మీదే ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని ఆ తర్వాతే ఫైట్ చేయండి. ఆ ఫైట్ కూడా వేరే మతం యొక్క ప్రజల మీద కాదు, న్యాయం కోసం చేయండి. గవర్నమెంట్ని న్యాయం కోసం నిలదీయండి. అంతేగాని అసలు ఈ విషయానికే సంబంధం లేని సామాన్య ప్రజల మీద మాత్రం దాడులు చేయకండి. అదే నేను చెప్పదలుచుకుంది. నాతో మీరు అగ్రీ చేస్తే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో ముందు అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.